ఉంటుంది. వ్యాపారానికి కూడా అసలుకి ఏదోగా ఒక అవధి, ఒక బార్డర్ పెట్టుకొని పనిచేస్తూ ఉంటారు. మీ ఆలోచన నాకు అర్థం కావడంలో ఎక్కడైతే లాభాలు ఉంటాయో, ఎక్కడైతే ప్రజల యొక్క ఆశ ఉంటుందో ఆ ఆశ మీద వ్యాపారం చేసే వాళ్ళని ప్రోత్సహిస్తారు మీరు. అందులో ప్రధానంగా విద్యా వైద్యం. ఈ రోజున విద్యారంగంలో ప్రైవేటు స్కూళ్ళ యొక్క ఆధిపత్యానికి కారణం మీరు కాదా? అట్లాగే ఆ చైన్ ఆఫ్ స్కూల్స్ మధ్యలో గొడవ వస్తే ప్రైవేట్ స్కూళ్ళలో కూర్చొని పంచాయతీలు చేసింది కూడా బహుశా మీకు సంబంధించిన వాళ్ళే అనుకుంటా నేను. చైనా బ్యాచ్లకి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇన్నేళ్ల కాలంలో 11 మెడికల్ కళాశాలలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పక్షాన ఉంటే ఒక్కసారి దాదాపు 8,000 కోట్ల రూపాయల ఖర్చుతో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలని స్టార్ట్ చేసిన ప్రారంభించాలని ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనానికి ఈ రాష్ట్రం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా అంతటి సాహసోపేతమైన చర్యల్ని కానీ పనులు కానీ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారే చేయగలరు. ఆ విషయాన్ని నాకు ఎవరు చేయలేరు. మీరు వాటిని ఇప్పటికే 5 కళాశాలలు పనిచేస్తూ ఉన్నాయి. పులివెందుల పూర్తి అయింది, అల్లూరు సీతారామరాజు పూర్తి కావచ్చింది. మీరు ప్రభుత్వంలోకి వస్తేనే మీరు చెప్పిన మాట ఏంటంటే దీనికి మా చేత కాదు, ఇచ్చిన సీట్లు వెనక్కి తీసుకోండి. మీకేమనిపించడం లేదా? మీకు సోయగులు లేదా? మీరు ఎట్లా రాస్తారు? మామూలుగా మెడికల్ కాలేజ్ సీట్లు పెంచండి అని ప్రభుత్వాలు మాట్లాడుకుంటూ ఉంటాయి. మీరు మాత్రం మాకొద్దు, మనకు అక్కడ హాస్టల్ లేదు, హాస్టల్ కూడా పెట్టలేనంత దుర్మార్గంగా మీరున్నారా? తెచ్చిన 1,00,000 కోట్ల అప్పులుగా 20-30 కోట్లు పెట్టేసాడు, హాస్టల్ వచ్చేసేది కదా. కానీ మీ మనసులో ఒక దురాలోచన, వ్యాపార దురాలోచన, అంటే మీ యొక్క ఫిలాసఫీ అది, మీ తత్వచింతన అది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద మేము ఇచ్చేస్తాం, స్థలమంట, బిల్డింగ్లంట, ఆయన వస్తాడట, నడిపిస్తాడట. మీకు అట్లా కనిపిస్తుంది. కానీ మాకు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల భవిష్యత్తు, వాళ్ళ ఆరోగ్యం మాకు కనిపిస్తుంది. టెరిషరీ కేర్ మెడికల్ కళాశాలకు సంబంధించి అత్యున్నతమైన వైద్యం అన్ని జిల్లాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అందే ఒక ప్రక్రియ అది. పేద ప్రజల, మధ్యతరగతి ప్రజల యొక్క ఆరోగ్యం పైన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉన్న ఆశ, నమ్మకం, చిత్తశుద్ధి అది. అంతేకాదు ప్రభుత్వ నియమాలకు లోబడి అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల వాళ్ళు ప్రభుత్వం ఉన్న ఫీజులతోనే చదువుకుంటే చాలు, చదువుకోగలిగితే చాలు, పేద బీద అందరూ కూడా అక్కడికి చదువుకునే డాక్టర్లు అయ్యే ప్రక్రియ అందులో మీకు కనపడడం లేదా? మీరు ఎంతమంది ఆశల్ని చిదిమేస్తారో మీకు అర్థం కావడం లేదా? 50% సీట్లు మేనేజ్మెంట్ కోటాకు పోతే 50% సీట్లు మిగులుతాయి ఇక్కడ. అందులో మళ్ళీ ఏ కేటగిరీ, బి కేటగిరీ. ప్రభుత్వంలో ఉంటే అన్నీ ఒకే కేటగిరీనే కదా. ఎలిజిబిలిటీ ఉంటే, బాగా చదువుకుంటే, మార్కులు వస్తే పిల్లలు చేరుతారు. నేను ప్రత్యక్షంగా చెప్తా ఉన్నాను. నేను చదివిన ధర్మవరం జగజ్జీవన్ రామ్ నగర్లో ఉన్న మున్సిపల్ స్కూల్ నుంచి ఎండి చేసేంత వరకు నాది ప్రభుత్వ విద్య, నాది ఆఖరికి అంతా ప్రభుత్వం చదువుకున్నా నేను. కాబట్టి ఏం చదువుకోగలిగిన డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నేను గుర్తు తెచ్చుకుంటా ఉన్నా, నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. భారత రాజ్యాంగం ఆయన అమలు చేసిన వాళ్ళు. మరి మీరు దీన్ని దూరం చేసే ప్రక్రియ, మీ ఆలోచన విధానం ఇది. ముందు మానేయండి, పిల్లలు చదువుకునే అవకాశం కల్పించండి. ప్రభుత్వ రంగంలో మీరు కూడా ఎట్లాగూ బోర్డులు మార్చి మీ పేర్లు వేస్తారు కదా, ప్రభుత్వాలు మారినాక. నేను చూసా చాలాసార్లు, నేను ఓపెన్ చేసిన వాటికి కూడా ఆఖరి ఇప్పుడే ఒకసారి చూసొచ్చా. నా బోర్డు పీకేసి మీ బోర్డు వేసుకోలేరు అక్కడ ఆఖరి. సో బోర్డు మార్చడమే కదా, ఇబ్బంది ఏం లేదు. 17 మెడికల్ కళాశాలలు మొత్తం ప్రభుత్వ రంగంలోనే జరపాలి మీరు. దాన్ని గుర్తు చేయడం కోసం, మీ పైన ఒత్తిడి చేయడం కోసం కూడా ఆఖరికి మీ యొక్క దుర్మార్గమైన ఆలోచన విధానాన్ని అడ్డుకోవడం కోసం కూడా 12వ తారీఖున ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాం యువత పోరులో.
నేను ఈ పొద్దు నిన్న మొన్నటి నుంచి ఒక వార్త వింటా ఉన్నా, డీమ్డ్ మెడికల్ కళాశాలలంట. ఇప్పటికే ఒక డీమ్డ్ మెడికల్ కళాశాల మీ బంధువులకు ఎవరికో ఉన్నట్లు నాకు గుర్తు. డీమ్డ్ మెడికల్ కళాశాల అంటే రిజర్వేషన్లు ఉండవు, ఫీజులు వాళ్ళ ఇష్టం, ప్రైవేట్ ఎస్టేట్ ఒక విద్యా ఎస్టేట్గా మారిపోతాయి అవి. అంటే చివరికి ఈ రోజున డీమ్డ్ అనే పేరు మీద ప్రైవేట్ సంస్థానాలని, విద్యా సంస్థానాలని, వైద్య విద్యా సంస్థానాలని స్టార్ట్ చేసి అందులో ఏ ప్రభుత్వ రూలు ఉండదు, ఏ రిజర్వేషన్ ఉండదు, ఉండదు. విద్యను డైరెక్ట్గా అణగారిన వర్గాలకి దూరం చేసే ప్రక్రియ అది. వైద్య విద్యను కానీ మిగతా అంశాల్లో కానీ వ్యతిరేకిస్తూ ఉన్నాం. మీరు అటువంటి ఆలోచనలు మానేయాలి. మీరు ఈరోజు కూడా వైద్యం అనేది చాలా భారమైన అంశంగా ఉంది. ఆనాటి ఆరోగ్యశ్రీ తర్వాత కూడా ఇప్పటికీ మొన్నైతే మీరు ఆరోగ్యశ్రీ కూడా దాదాపు దాన్ని ఏదో మర్చిపెట్టేసేట్టున్నారు. ఆఖరికి మీరు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తామని, ఎప్పుడు ఆ కంపెనీకి ఇస్తాం, ఈ కంపెనీకి ఇస్తాం, ఇదే ఆలోచనే. ప్రభుత్వం ఉండేది పరిపాలన అంటే, పరిపాలన ఇది కూడా భాగమే. పరిపాలన అంటే హుకుములు జారీ చేయడం, ఉత్తర్వులు ఇవ్వడం, లేకపోతే మీ కాని వాళ్ళ గురించి మాట్లాడడమే కాదు. ఆఖరికి పరిపాలన అంటే ప్రజల సంక్షేమం, వాళ్ళ అభివృద్ధి కూడా ఉంటున్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కనుక ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మళ్ళీ మీకున్న దృక్పథాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మీరు భారత రాజ్యాంగాన్ని అనుసరించి, భారత ప్రజల మనోభావాల్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మనోభావాలను అనుసరించి మీరు పరిపాలన చేయాలి, మీరు నిర్ణయాలు తీసుకోవాలి. అంతేగాని దాన్ని కూడా లాభ నష్టాల బేరు చేసుకుంటూ, ఏమి లాభ నష్టాలు ఉంటాయి విద్యా వైద్యంలో? మంచి పిల్లలు బాగా చదువుకొని బయటకు వస్తే, వాళ్ళు ఉద్యోగాలు చేస్తే, ప్రొడక్షన్ లేకపోతే ఈ రాష్ట్రానికి సంపద వస్తుంది, రాష్ట్రానికి గౌరవం వస్తుంది. మంచి ప్రభుత్వ డాక్టర్లు తయారై అన్ని స్కూళ్ళల్లో డాక్టర్లు, అన్ని ఊళ్ళలో డాక్టర్లు పనిచేస్తూ ఉంటే, నాణ్యత కలిగిన, పేద ప్రజల పట్ల ప్రేమ కలిగిన డాక్టర్లు ఉంటే వైద్యం అందరికీ అందుబాటులోకి వస్తుంది, కొద్ది మందికి కాకుండా. కనుక మీరు ఈ 3 అంశాలని గమనించండి. మీరు నేను చాలా బాధపడుతున్నాం, అలాంటి వాళ్ళ చూసి ఏం ఆలోచిస్తారో మాకు అర్థం కావడం లేదు. దయచేసి మీరు పులివెందుల మెడికల్ కళాశాలకు పోండి, ఆ మెడికల్ కళాశాల చూసి రండి. పూర్తి స్థాయిలో భవనాలు ఉన్నాయి, అక్కడ ఫంక్షనింగ్కి రెడీగా ఉంది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఊరని, జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టారని దాన్ని ఆపడం అన్నది ఎంత దౌర్భాగ్యం అంటే, ఆ గ్రామీణ ప్రాంతాల్లో అత్యున్నతమైన వైద్యాన్ని మీరు నిరాకరించడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి భంగం కలిగించడం, వారి నమ్మకానికి ద్రోహం చేయడం మంచిది కాదు. ఇది కడప జిల్లాలో అనంతపురం జిల్లా, నా కాన్స్టిట్యున్సీ దాని పక్కనే ఉంటుంది. పులివెందులలో మెడికల్ కళాశాల అంటే కదిరి, పులివెందల, ఆ పక్క